బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. చూడండి, ఈరోజు నేనైతే మార్నింగే, ఈరోజు మాసం తొలివారం కదండి, తొలి శుక్రవారం. నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను చూడండి బ్లౌజ్ స్టిచ్ చేస్తానని చెప్పాను కదండి. చూడండి 1 2 ఇంకా 3 4 బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. హ్యాండ్ వర్క్ అయితే చేయాలి. వీటికి హ్యాండ్ వర్క్ చేసేసి నేనైతే బ్లౌజెస్ అయితే రేపైతే వాళ్ళకు ఇచ్చేయాలండి. వాళ్ళకు శ్రావణ మాసం దగ్గర వచ్చేస్తుంది కదండి పూజ. చూడండి, నేనైతే ఈ బ్లౌజ్ పైపింగ్ అది కూడా వేసానండి. ఈ పైపింగ్ వేసే విధానం అది మీకు కావాలంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే షేర్ చేస్తాను. బ్లౌజ్ పైపింగ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి. మీకు కావాలంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి. నాకైతే మీరు వీడియోస్ అలాంటివి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే పెట్టండి. నేనైతే వీడియోస్ పెడతాను వీడియోస్. బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేసే బ్లౌజెస్కి అయితే అందరూ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది అని అయితే అంటారండి. మీరు కూడా చూడొచ్చు ఒకసారి నేను బ్లౌజెస్ ఎంత స్టిచ్చింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. నేను చెప్పడమే కాదండి, వాళ్ళు చెప్పారో లేదో అని మీకు డౌట్ వస్తే నేను చూడండి చూపిస్తున్నాను ఫినిషింగ్ అది. పైపింగ్ అనేది ఎంత నీట్గా, ఎంత సన్నగా, అది ఎంత బాగా వచ్చిందో చూసారండి. పైపింగ్ బ్లౌజెసే కదండి, ఇంకా నేను చూడండి మామూలు బ్లౌజెస్ ఇవన్నీ కూడా స్టిచ్ చేశాను. ఇవి అయితే హ్యాండ్ వర్కే, కొంచెం ఇదైతే పూర్తి అయిపోయింది. మొత్తం హ్యాండ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాను నేను. ఇవి చూడండి కాజాలు ఫినిషింగ్ అది ఎలా ఉంది ఏంటి అనేది చూసి మీకు వీడియోస్ కనుక కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ అయితే షేర్ చేస్తాను. బ్లౌజెస్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి నేను స్టిచ్ చేసే బ్లౌజులు. చూడండి ఇవన్నీ, ఇది అయితే ఫినిషింగ్ హ్యాండ్ వర్క్ చేసేసి ఈ స్టిచ్ అయితే నేనైతే తీసేస్తానండి. లూజ్ కుట్టేసుకుంటాను నేను. ఇది బ్లౌజెస్ ఇవ్వండి. ఇంకా అయితే చాలా బ్లౌజెస్ ఉన్నాయండి. శ్రావణ మాసం కదండి, బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి స్టిచ్ చేయడానికి. వీడియో అయితే ఇదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.